హలో బిజీ మైండ్స్, సారీ ఫర్ ద లేట్ పోస్ట్. యాక్చువల్లీ నేను కొంచెం నా రీసెర్చ్ వర్క్తో బిజీగా ఉన్నాను అనమాట. సో నా రీసెర్చ్ వర్క్ ఈజ్ అరౌండ్ గివింగ్ కేర్. కేర్ గురించి నేను రీసెర్చ్ వర్క్ చేస్తున్నాను. అసలు కేర్ అంటే ఏంటి? ఒకళ్ళ అవసరాలు తీర్చడం, ఒకళ్ళకి అటెన్షన్ ఇవ్వడం, వాళ్ళని అర్థం చేసుకోవడం, వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలగడం కదా. మీలో ఎంతమంది కేర్‌ని ఒక గ్రాంటెడ్‌గా తీసుకున్నారు? ఏముందిలే, వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు చూసుకుంటారు. చూసుకోవడం ఓకే. చూసుకోవడంకి ఎంత ఎమోషనల్ వర్క్ కావాలో తెలుసా మీకు? మనలో చాలామంది కేర్‌ని గ్రాంటెడ్‌గానే తీసుకుంటున్నాం. అమ్ముంది. మార్నింగ్ నుంచి పిల్లల కోసం, హస్బెండ్ కోసం, ఫ్యామిలీ కోసం వర్క్ చేస్తూనే ఉంటుంది. షీ కేర్ ఎవ్రీవన్. కానీ తనని ఎవరు కేర్ తీసుకుంటారు చెప్పండి? కేర్ ఎప్పుడు వన్ సైడేనా? ఇచ్చేదేనా కేర్ అంటే? కాదు. కేర్ ఇచ్చేటప్పుడు ఎంతో ఎమోషనల్ వర్క్ చేస్తే గానీ మనం ఆ కేర్‌ని ఫీల్ అవ్వలేం. సో, దే ఆర్ వర్కింగ్ సో హార్డ్ ఫర్ అస్. అంత కేర్ చేసే వాళ్ళు మన చుట్టూ ఉండడం మన బ్లెస్సింగ్ కూడా. మనం ఎంత కేర్ చేస్తామో ఎదుటి వాళ్ళు కూడా మనల్ని అంతే కేర్ చేయాలి. కేర్ ఇస్ ఇంటర్ డిపెండెన్స్ కదా. ఇంక నుంచి మిమ్మల్ని ఎవరైతే కేర్ చేస్తున్నారో వాళ్ళంత ఇవ్వలేకపోయినా కొంచెమైనా తిరిగి కేర్ చేయడం అలవాటు చేసుకోండి. దాట్ విల్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ట్రస్ట్ మీ. సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్ బాయ్.